సరే ఏంటి పవన్ టూర్ వెనుక బాబు గేమ్ అని చెప్పి జరుగుతున్న ప్రచారంలో నిజమేంత? అంటే బాబు ఇన్ ది సెన్స్ బాబు ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రాంత ప్రదేశాల్లో పర్యటించారు. మొన్న 2 రోజులు కూడా మనం మాట్లాడుతున్నాం. అవును. ఇక్కడ బహిరంగ మీడియా ముందు జరిగింది, పవన్ కళ్యాణ్ మీడియాలో మాట్లాడింది, అదంతా వచ్చింది. కానీ తర్వాత జరిగిన సమావేశాల్లో మీడియాని బయటికి పంపించారు. పవన్ కళ్యాణ్ ఉన్నవి లేనివి అన్నీ కూడా ఉన్నాయి, కానీ అక్కడ పెద్ద టూరిస్ట్ హబ్ లాగా దాన్ని డెవలప్ చేయాలి. టూరిస్ట్ హబ్ లాగా అంటే గనులు ఖనిజాల కోసము అటవీ సంపద కోసం కన్నేయడం ఎప్పుడు ఉంది. ఇప్పుడు అది కాకుండా అదనంగా భూములు ఇవన్నీ కార్పొరేట్లకు ఇచ్చి టూరిస్ట్ హబ్గా డెవలప్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు కదా, ఇక్కడ హోటళ్ళు అవన్నీ వస్తే మీరు అక్కడ పని చేసుకోవచ్చు అది ఇదని. ఇప్పుడు ఈరోజు ఉదయం అనుకో సిపిఎం శ్రీనివాసరావు అంటూ ఉన్నారు, ఇదంతా ఒక పెద్ద పథకము, ఈ మొత్తం అటవీ ప్రాంతం మీద కార్పొరేటర్ అదుపులోకి తేవడం అనేది జరుగుతుంది. గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అక్కడ తిరుగుతూ ఎంతకాలం ఈ 170 అని గిరిజనేతరులను రానివ్వకుండా ఉండడం, దీని గురించి ఆలోచించాలి, ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి అని ఆయన అన్నారు. దాని మీద వామపక్షాలు గిరిజన సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడాక చంద్రబాబు లోకేష్ మౌఖికంగా మేము 170 కట్టుబడి ఉన్నామన్నారు. కానీ ఇప్పుడు మీడియా లేకుండా జనాంతికంగా ఈ చర్చలు జరపడము, అలాగే కార్పొరేట్లు అక్కడ కన్నేయటము, ఇప్పుడు ఆ భోగాపురం విమానాశ్రయం కూడా తొందరలో అయిపోతుంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో దాన్ని టూరిస్ట్ హబ్ లాగా చేయాలి అన్నప్పుడు ఈ భూములు ఇవ్వటము ఇవన్నీ కూడా పెరుగుతాయి. కనీసం అభివృద్ధి చేయడం వేరే విషయం, కానీ అక్కడ ఉన్న వనరులు భూములు బయటి వాళ్ళకి ఇస్తే మా భూములు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మామూలుగా పనిచేయమంటాం ఏంటి, మాకు ఉపాధి కల్పించండి, మాకు రోడ్లు వేయండి, మాకు అభివృద్ధి చేయండి, ఇట్లాంటివి వాళ్ళు అడుగుతున్నారు. సో పవన్ వెనక బాబు గేమ్ అన్నప్పుడు బాబు ప్రభుత్వం యొక్క ఒక ఆలోచన, కూటమి ప్రభుత్వం అట్లాంటి ఆలోచన చేస్తూ ఉందని, విపరీతమైన ఒత్తిడి కూడా ఉందని కార్పొరేట్ లాబీల నుంచి చాలా విషయాలు ఏం తేలటం లేదు కదా. ఉదాహరణకు రిషికొండ, అవును, ఇవన్నీ ఆ ప్రాంతాల్లోవే కదా. అంతకుముందు తలపెట్టినవి చాలా భాగం అవి అస్పష్టంగా ఎందుకు కొనసాగుతున్నాయంటే ఏవో అదృశ్య శక్తులు ఒత్తిడి చేస్తున్నాయి. అది ఖనిజ వనరుల కోసము, అది అటవీ సంపద కోసము, అది భూముల కోసము, అది కాంట్రాక్టుల కోసము ఒక ఒత్తిడి వస్తూ ఉంది. సో పవన్ కళ్యాణ్ పర్యటన వెనుక ఆయన వెళ్ళిపోయారు కదా, ఆయన సింగపూర్ వెళ్ళారు బాబు అవి చూడడానికి. కాబట్టి ఆ అబ్బాయి కూడా ఒక 3 రోజులు ఆసుపత్రిలో ఉండాలని చెప్పారు. సో దీని వెనుక ప్రభుత్వం ఈ ఇది వేస్తూ ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. 2 సమస్యలు వర్మ. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఏం చేయాలన్నా గిరిజన ఆవాసాల యొక్క అనుమతి తీసుకోవాలి. అక్కడ అనుమతి తీసుకొని వాళ్ళ పంచాయతీలు జరిపి వాటి ఆమోద ముద్ర తీసుకుని అప్పటికి కూడా 170 నిబంధనలు వర్తించే అంశాలు పక్కన పెట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకపక్షంగా గిరిజన ప్రాంతాలను బుల్డోజ్ చేస్తున్నారు. చేసే సూచనలకు ఇవన్నీ కూడా శ్రీకారం చుడుతున్నాయి అన్నది ఇక్కడ విమర్శ, ఆందోళన. ఇది గిరిజనుల ఇంకోటి కూడా 170 తీసేయాలన్నప్పుడు 2 రోజులు బంద్ జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో 2 రోజులు బంద్ జరిగింది. అంత ఎప్పటి నుంచో జరుగుతుంటుంది. ఇప్పుడు ఆ విషయాలకు వచ్చిన బాక్సైట్ అంశం అనేయండి, ఏమైనా సరే వాళ్ళందరూ విల్లంబులే పట్టుకుంటే ప్రాణత్యాగాలు. ఇప్పుడు ఏమైందంటే మావోయిస్టులు అదంతా కేవలం ఈ సమస్యను ఆదివాసీ సమస్యలా కాకుండా మావోయిస్టు కోణం మట్టుగా చూసిన తర్వాత వాళ్ళందరినీ దాదాపు మేము ఎన్కౌంటర్ చేసేసాం. మొన్న అమిత్ షా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, ఎవరికి నక్సలైట్లు మావోయిస్టులు చనిపోతే ఎవరికి సంతోషంగా ఉండదు, కానీ వాళ్ళు దీంట్లోకి రావాలి ఇలా ఆయన చెప్తున్నారు. అంటే వెనకబాటు అట్లాగే ఉంది. దాని వెనకబాటుకు నిర్మూలన జరగాలంటే గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, అడవుల మీద వాళ్ళకు ఉండే సహజ సిద్ధమైన హక్కు, వీటిని రక్షించాలి తప్ప టూరిజం అన్నది వాళ్ళని రక్షించే విధానం కాదు. కొంచెం బతకడానికి ఊపిరితో ఉండడానికి పనికి వచ్చేది మాత్రమే. సరే, ఈ అంశాలు నడుస్తుంటే మళ్ళీ ఇంకో పవన్దే బాగా వైరల్